దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలేంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమేటి దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా మనం ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను అనేటువంటి వాక్యంతో మనం ప్రారంభించి ఉంటున్నాం. అక్కడ మనం ఏం అర్థం చేసుకున్నామంటే, దేవుని దృష్టిలో నరుడు ఒంటరిగా ఉంటే వాని జీవితంలో ఏ మేలు వానికి జరగదు. కానీ వానికి భార్య లభించినట్లయితే కుటుంబ వ్యవస్థలో వాడు నెమ్మదిగా, శాంతి, సమాధానంగా, సంతోషంగా జీవిస్తాడు అని దేవుడు ఆశించాడు. ఆ ప్రకారమే నరునికి దేవుడు భార్యనిచ్చాడు. ఆదామునకు హవ్వనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఒక విషయాన్ని కూడా మనం మొదట అర్థం చేసుకున్నాం. భార్యను ఇచ్చిన తర్వాతే సమస్యలు వచ్చాయి. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు సమస్యలు ఉండలేదు. అదే రకంగానే అంటే సమస్యలంటే ఆ అవ్వ ఏం చేసింది, దేవుడి మాట వినకుండా సాతానుడి మాట విని తినొద్దు అని చెప్పిన పండు తిన్నదే కాక తెచ్చి భర్తకు కూడా ఇచ్చింది. భర్త అయినా ఆలోచించాల్సింది, దేవుడి మాట కదా మనం వినాలని. భర్త కూడా ఆలోచించలేదు, భార్య మాటలు వినుకొని తిన్నాడు, జీవితాలని పాడు చేసుకున్నారు, దేవునికి దూరం అయిపోయినారు. కాబట్టి అనేకమైన శ్రమలు మనుషుల జీవితాలలో వస్తూ ఉంటున్నాయి. ఇప్పటికీ అదే సమస్యయే. ఆ రోజుల్లో ఆదాము హవ్వలు ఏ రకంగా దేవుని మాట వినకుండా సాతాను మాట విని జీవితాల్ని పాడు చేసుకున్నారో, అదే రకంగా ఇప్పుడు కూడా మనుషులు, భార్య భర్తలు దేవుని మాట వినకుండా సాతాను మాట వింటూ కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా నశించిపోతూ ఉండడం మనం చూస్తుంటాం. అనేకమైన విషయాల్ని మనం ఇదివరకే తెలుసుకుని ఉంటున్నాం. మనుషులందరూ కూడా దేవుని మాటలు వినకుండా సాతాను మాటనే వింటూ ఉంటున్నారు. అందుకే పరలోక రాజ్యం కూడా ఇంకనూ రాలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మనుషులు నీతిమంతులుగా మారలేదు కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యం వచ్చిందంటే అనేక మంది అగ్నిగుండంలో తోయబడతారు. కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు. కాబట్టి ఒక్క ఆత్మ కూడా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి అనేటువంటి గొప్ప ఆశతో దేవుడు ఇంకొను కాలావకాశం ఇస్తూ ఉన్నాడు. ఇదే కారణం పరలోక రాజ్యం ఇంకను రాకపోవడానికి. కానీ ఇది ఇంకా ఎంతకాలం ఇలా కొనసాగాలి? ఎంతకాలం మనకి కష్టాలు, ఈ బాధలు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడైనా సత్యాలను మనం తెలుసుకుందాం. మనుషులను మార్చుట కొరకే తండ్రి అయిన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించారు. మనుషులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి, మాదిరిగా జీవించి చూపించడానికి, మనుషుల యొక్క పాపాలను కడుగు నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించే నిమిత్తం కూడా యేసు ప్రభువును భూమి మీదుగా పంపించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు వారు తమ శిష్యులకు అనేకమైన విషయాలను బోధించారు. ఆ విషయాలనే శిష్యులు కూడా ఇతర మనుషులకు బోధిస్తూ వచ్చారు. పత్రికల్లో ఆ విషయాలే ఉండేది. పత్రికలు దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క శిష్యులు తమంతటి తామే రాయలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా రాయలేదు. అలా రాసి ఉంటే అసలు ఇవి బైబిల్లోకి వచ్చిండేవి కాదు ఆ మాటలు. యేసు ప్రభు చెప్పినట్లుగానే వాళ్ళు బోధించారు. నేను ఏ సంగతులను మీకు బోధించానో వాటిని మీరు ఇతరులకు బోధించండి అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఆ మాట ప్రకారమే వారు చేసి ఉంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొద్ది కాలం యేసు ప్రభు వారికి శిష్యులు పనులు సరిగ్గానే చేశారు. కానీ ఆ తర్వాత ఉద్దేశాలు మారిపోయాయి. దేవుని సేవకుల యొక్క ఉద్దేశాలు మారిపోయినాయి. మనుషులకు మంచి చేయాలి, మనుషులను మంచి మార్గంలో నడిపించాలి, మనుషుల జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలని సమకూర్చాలి, సంతోషంగా జీవించడానికి మనుషులకు సహాయపడాలి అనేటువంటి ఉద్దేశం
తర్వాత మనుషులందరినీ కూడా పరలోక రాజ్యానికి నడిపించాలి, పరలోక రాజ్య వారసులుగా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశాలతో ఈ రోజుల్లో మనుషులు, దేవుని సేవకులు సేవ చేయట్లేదు. కానీ రకరకాల కారణాలు, చాలా ముఖ్యమైన కారణం ఏమిటంటే డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని సేవ చేస్తున్నారు. కొంతమంది ఈ సమాజంలో నాకు పేరు ప్రఖ్యాతి ఉండాలి, పేరు ప్రతిష్ఠ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని సేవ చేస్తూ ఉంటున్నారు. ఈ రకంగా అనేకమైన కారణాలు ఉంటున్నాయి. ఉద్దేశాలు అసలు మంచివి కానే కావు. అందుకే వాళ్ళ సేవ అసలు నిజమైన సేవ కాదనుకోండి, అందుకే ఫలించుటలేదు. మరి ఎంతకాలం ఇది ఇలా కొనసాగాలి? ఎవరో కొందరైనా బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని, సత్యాలను ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గా మనుషులకు బోధించాలి కదా. బైబిల్ ఉండేది ఒకటైతే మరొకటి బోధిస్తే ప్రయోజనం ఏముంటుంది? మనుషులు మారుతారా? అందుకే మనుషులు మారకుండా ఉన్నారు. మనుషులు దేవుడి మాటలు వినట్లేదు, కానీ సాతాను మాటలే వింటున్నారు. మరి మనుషులు అన్న తర్వాత ఈ మనుషులకు 4 స్టేజెస్ ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఈ వాక్యాన్ని కంక్లూడ్ చేసుకుందాం. 4 స్టేజెస్ ఏమిటంటే ఇవి: 1 బాల్యము, చైల్డ్హుడ్, 12 ఏళ్ల వయసు వరకు. తర్వాత యవ్వనము, యూత్, టీనేజ్, 13 ఏళ్ల వయసు నుంచి 19 వరకు టీనేజ్ వస్తుంది. ఇంకా 21 సంవత్సరం వరకు అని కూడా అనుకుందాం. 21 వివాహం అయ్యేంత వరకు ఇది యవ్వనము. తర్వాత దాంపత్య జీవితము, అది 3rd స్టేజ్. ఫైనల్ స్టేజ్ వృద్ధాపము, ముసలితనం, ముసలివారు. కాబట్టి ఈ 4 స్టేజెస్ ఉంటున్నాయి. 4 స్టేజ్లలోనూ మనుషులు సరిగ్గా జీవించట్లేదు. అందుకే మనుషుల జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం లేదు. కాబట్టి మనం మొట్టమొదటిగా ఏ స్టేజ్కి వెళ్ళామో, దాంపత్య జీవితానికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చాము. 3rd స్టేజ్కి ఫస్ట్ వెళ్ళాం. అనేకమైన కారణాలు మనం తెలుసుకున్నాం, ఏ రకంగా దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తున్నారా అని. అదైన తర్వాత మనము 2వ స్టేజ్కి వచ్చాం, యవ్వనము. ఏమంటే అది టర్నింగ్ పాయింట్. అది ఈ టీనేజ్లో బిడ్డలు ఏ రకంగా జీవిస్తారో వాళ్ళ ఫ్యూచర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు నాశనం వైపు వెళుతారా, రక్షణ వైపు వెళుతారా అనేది ఈ టీనేజ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అనేక మంది బిడ్డలు టీనేజ్లోనే పాడైపోయేది. కాబట్టి ఆ టీనేజ్లో బిడ్డలు ఏ రకంగా పాడైపోతున్నారు అనేటువంటి విషయాల్ని కూడా మనము చూసుకున్నాం. తర్వాత బాల్యానికి వెళ్ళాం. బాల్యంలో కూడా బిడ్డలకు మనం చెప్పి ప్రయోజనం లేదు. చెప్పడం అంటే మందిరాలలో చెప్పడం కష్టమైన పనియే. వారానికి ఒకసారి కొద్ది సమయం మాత్రమే మందిరాలలో బిడ్డలు ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి బిడ్డల పట్ల. అదే రకంగా సండే స్కూల్లో కూడా శ్రద్ధ తీసుకొని బిడ్డలకు సరైన మార్గాన్ని నేర్పించాలి. నిజం చెప్పాలంటే ఈ యవ్వనము, టీనేజ్లో డిసైడ్ అవుతారు అసలు వాళ్ళు నాశనం వైపు వెళుతారా లేక రక్షణ వైపు వెళుతారా అని. మనం ఇప్పుడే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇంకా నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ బాల్యమే నిర్ధారించేదని కూడా మనం చెప్పవచ్చు. ఒక మనిషి యొక్క ఫ్యూచర్ ఎలాగుంటుంది, అది రక్షణ వైపు వెళుతుందా లేక నాశనం వైపు వెళుతుందా అనేది నిజం చెప్పాలంటే అది బాల్యంలోనే ప్రారంభమవుతుంది. బిడ్డలకు స్ట్రాంగ్ ఫౌండేషన్ కానీ వాళ్ళ చేతులు లేదు. అదే తేడా. యవ్వనములో వచ్చి బిడ్డలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. టీనేజ్లో పెద్దల మాట వినరు. అసలు చెడు పనులు చేయడానికే వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆ రకంగా జీవితాలు పాడు చేసుకుంటారు. వాళ్ళ చేతులతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. అది యవ్వనపు ప్రాయంలో, టీనేజ్లో.
కానీ యాక్చువల్గా ఒక జీవితం జీవితంలో ఒక మనిషి మంచిగా ముందుకు కొనసాగుతాడా లేక నాశనం వైపు వెళుతాడా అనేది యాక్చువల్గా పేరెంట్స్ ద్వారా డిసైడ్ చేయబోయేది ఈ బాల్యములోనే. బాల్యములో ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నదంటే యవ్వనంలో కూడా బిడ్డలు అంతో ఇంతో దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళగలరు. ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ వానికి ఫ్యూచర్లో ఎంతో సహాయపడుతుంది. ఇప్పుడు నేను నా బిడ్డల కోసం ఒక ఇల్లు కట్టించాలి అనుకోండి. నేనేం చేశాను, ఫౌండేషన్ డీప్గా వేయలేదు, ఒక 2 అడుగులు మాత్రమే ఫౌండేషన్ వేసి సింపుల్గా ఒక ఇల్లు కట్టించేశాను అనుకోండి. తర్వాత ఫ్యూచర్లో ఆ పిల్లలు పైన 2 అంతస్తులు 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టాలని ఆశపడ్డా కానీ కట్టగలరా? కట్టలేరు. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు. జస్ట్ 2 అడుగులే ఫౌండేషన్ వేసి ఉన్నాను, దాని మీద 2 అంతస్తులు 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టలేరు. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు కట్టుకోగలరు. అంటే తండ్రి ఒకవేళ నా బిడ్డలు ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా పెద్దగా కట్టుకోవాలి, 3-4 అంతస్తులు వాళ్ళు కట్టుకొని కంఫర్టబుల్గా నా బిడ్డలు జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ 6 అడుగులు లోతుగా ఫౌండేషన్ వేయించాడు అనుకోండి తండ్రి, ఇల్లు కట్టేదేమో 1 అంతస్తే అనుకుందాం, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టించాడు తండ్రి అనుకుందాం, కానీ ఫౌండేషన్ మాత్రము 6 అడుగులు లోతు వేసాడు అనుకోండి. అప్పుడు పిల్లలకు కూడా మాట చెప్పాడు అనుకోండి, 6 అడుగులు ఫౌండేషన్ వేసి ఉన్నాను నాన్న, మీరు ఎంత కట్టుకుంటారో కట్టుకోండి ముందుకి అని. అప్పుడు ఆ పిల్లలు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చును. 6 అడుగులు లోతు ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసినట్లయితే. అదే రకంగానే చదువు విషయంలో కూడా బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే ఏముందో ఆ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని పిల్లలకు బేసిక్ నాలెడ్జ్ ఎలిమెంటరీ లెవెల్ స్టడీస్లో సహాయపడి, ఎడ్యుకేషన్లో సహాయపడి ఆ బిడ్డలను వాళ్ళకి బాగా నేర్పించారనుకోండి. ఎలిమెంటరీ లెవెల్కి ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళకి మంచిగా నేర్పించారనుకోండి తల్లిదండ్రులు, అప్పుడు ఫౌండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని అర్థం. ఇప్పుడు ఎంతోమంది పిల్లలు 10th స్టాండర్డ్లో ఉండేటువంటి పిల్లలను జస్ట్ ఒక సబ్ట్రాక్షన్ లెక్క వేసి నేను అప్పుడప్పుడు పిల్లలకు పాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటాను. సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి, వయసు అయిపోయిందిలే ఊరికే కూర్చుందాము అని నాకు అనిపించదు. నా సమయాన్ని ఏదో ఒక రకంగా ఇతరుల కోసం నేను సద్వినియోగం చేసుకోవాలని పాఠాలు కూడా నేర్పిస్తాను. ఆ రకంగా పిల్లలకు పాఠాలు నేర్పించేటప్పుడు సబ్ట్రాక్షన్ లెక్క ఇచ్చాను. ఎస్ఎస్ఎల్సి పిల్లలకి సబ్ట్రాక్షన్ లెక్క ఇచ్చా. 10th స్టాండర్డ్ పిల్లలకు ఏంటి నాలెడ్జ్ లెవెల్ చాలా పూర్గా ఉంది వీళ్ళకి, అయినా ఏ లెవెల్లో ఉన్నారు వీళ్ళు తెలుసుకుందాం, మొదట తెలుసుకుని ఇంకా అక్కడి నుంచి కదా మరి స్టార్ట్ చేయాలి అని వాళ్ళకి అడిషన్ సబ్ట్రాక్షన్ లెక్కలు ఇస్తూ సబ్ట్రాక్షన్ లెక్క ఇచ్చాను. సబ్ట్రాక్షన్ ఇచ్చినప్పుడు కుడివైపు నుంచి ఎడమ వైపు మైనస్ చేస్తూ వెళ్ళాలి కదా. బిడ్డలు కొంతమంది ఏం చేశారంటే ఎడమ వైపు నుంచి సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే 10th స్టాండర్డ్కి ఊరికనే తోసేశారు, క్లాసులో వాళ్ళు వెళ్ళిపోయారు అంతే, నాలెడ్జే లేదు. అంటే నో ఫౌండేషనే లేదు అని అర్థం. ఇంకా అటువంటి బిడ్డలు ముందుకు ఏం చదువుకుంటారు చెప్పండి. అందుకే ఫౌండేషన్ షుడ్ బి వెరీ 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 స్ట్రాంగ్. ఎలిమెంటరీ లెవెల్లో ఏ పాఠాలు అయితే బిడ్డలు నేర్చుకోవాలో, ఏ పుస్తకాలు అయితే వాళ్ళ కొరకు ఉన్నాయో ఆ పుస్తకాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క పాఠాన్ని కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా బిడ్డలకు బాగా నేర్పించాలి. దట్ ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అన్ని బేసిక్ లెవెల్లో ప్రతి ఒక్కటి వాళ్ళు బాగా నేర్చుకున్నారనుకోండి, తర్వాత టేక్ ఆఫ్ విల్ బి వెరీ ఈజీ. తర్వాత ఫ్యూచర్లో బాగా నేర్చుకుంటారు వాళ్ళు. ఎంతోమందికి ఫౌండేషన్ ఉండదు కాబట్టి తర్వాత పికప్ అనేది చాలా కష్టమవుతుంది వాళ్ళకు. టేకఫ్ చాలా కష్టమవుతుంది, పికప్ చేసుకోలేరు అసలు, బికాజ్ ఆఫ్ వీక్ ఫౌండేషన్.
కాబట్టి నిజం చెప్పాలంటే ఈ ఫస్ట్ స్టేజ్ డిసైడ్ చేస్తుంది ఒక మనిషి యొక్క ఫ్యూచర్ జీవితాన్ని. కాబట్టి ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా తల్లిదండ్రులారా, ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ బిడ్డల జీవితాలతో మీరు ఆడుకోవద్దండి. ఆ బిడ్డలకి ఏమీ తెలియదు, పసిబిడ్డలు, చిన్న బిడ్డలు, వాళ్ళు ఎప్పుడు ఆటపాటల మీదనే ఉంటారు. వాళ్ళకి తెలియదు లైఫ్ అంటే ఏమని తెలియదు. ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఏదో తల్లిదండ్రులు చెప్తున్నారు స్కూల్కి వెళ్ళాలని జాలీగా వెళ్తుంటారు, వస్తూ ఉంటారు, అంతే. వాళ్ళు మనసు పెట్టి చదువుకోవాలని అంతగా ఆశపడరు, ఆటల మీదనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఫ్యూచర్ గురించి. కాబట్టి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని పిల్లల్ని సరి అయిన మార్గంలో నడిపించాలి. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకు బాగా సహాయపడాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్ అంటే బేసిక్ లెవెల్ ఎంతైతే నేర్చుకోవాలో అంత పర్ఫెక్ట్గా వాళ్ళు నేర్చుకోవడానికి సహాయపడాలి. అప్పుడు టీనేజ్లోనూ వాళ్ళు బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అలా కొంచెం అంత ఇంత పికప్ చేసుకోగలరు. కొంతమంది అయినా బాగా పికప్ చేసుకోగలరు. ఈ ఫౌండేషన్ లేని వాళ్ళే అక్కడ ఎక్కువ మంది పడిపోయేది. స్టడీస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, టీచర్ చెప్పించేది వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏమంటే ఫౌండేషన్ లేదే, వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ లేదే. అందుకు వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసుకుంటారు. ఎట్లాగో నాకు చదువు అవ్వట్లేదు. కొంతమంది అట్లా అంటారు, నాకు చదువు అవ్వదు, నాకు చదువు రాదు అంటారు. ఎందుకు రాదు చదువు? చిన్నప్పుడు సరిగ్గా నేర్పించుంటే అందరికీ చదువు వస్తుంది. చిన్నప్పుడు నేర్పించరు కాబట్టి తల్లిదండ్రులు అటువంటి బిడ్డలకు తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఏం అర్థం కాదు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చదువు వదిలేసి చెడు విషయాలకు తిరుగుతారు, పాడైపోతూ ఉంటున్నారు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టేజ్. అందుకే పెద్దలు కూడా అంటారు, మొలకై వంగనిదే మానై వంగునా అని. కాబట్టి మొలకలు ఉన్నప్పుడే ఏ రకంగా ఆ చెట్టు స్ట్రైట్గా పెరగాలంటే, ఒకవేళ అది గాలికి చొట్టగా పోయిందనుకోండి, లేక వేరే పిచ్చి చెట్లు పక్కన వచ్చి దీన్ని పక్కకు తోసేసేయండి అనుకోండి సొట్టగా, అప్పుడు ఏం చేయాలి? పిచ్చి చెట్లన్నీ పీకేసేయాలి, పక్కనుండే చెట్లు ఇతర చెట్లన్నీ పీకి పారేయాలి. గాలి తగలకుండా ఏదైనా సేఫ్టీ మెజర్ చేయాలి. ఏదైనా ఒక చిన్న షీట్ ఏదైనా చుట్టడమో అలా చేసి దాన్ని నేరుగా నిలబెట్టి ఏదైనా ఒక పుల్ల గుచ్చాలి, దాన్ని కట్టేయాలి. అప్పుడు అది చక్కగా పైకి పెరుగుతుంది. అందుకే చిన్నప్పుడు అది వంగుతుంది కాబట్టి చిన్నప్పుడే ఉంచుకోండి. ఏ రకంగా కావాలో ఆ రకంగా చిన్నప్పుడే ఉంచుకోండి అని పెద్దలు ఎంత బాగా చెప్పారో చూడండి. మొలకై వంగనిదే మ్రానై వంగునా, అదే బైబిల్ కూడా చెబుతుండేది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. బాలుడు వాళ్ళు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే 3 ఏండ్లు 4 ఏండ్లు వయసు నుంచే వాళ్ళు ఏ రకంగా జీవించాలన్నది వాళ్ళకి నేర్పండి. చదువు విషయంలో వాళ్ళకు సహాయపడండి. ఇతర జీవితాన్ని గురించి కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దేవుని కథలు కూడా వాళ్ళకి చెప్పండి, బైబిల్లోని కథలు చెప్పండి. ఈ రకంగా వాళ్ళని దేవుణ్ణిలో మీరు పెంచినారంటే, మంచి జ్ఞానవంతులుగా మీరు పెంచినారంటే, బేసిక్ ఎలిమెంటరీ లెవెల్ విషయాలన్నీ వాళ్ళకి బాగా నేర్పించినారంటే వాళ్ళు ముందుకి చాలా బాగా మంచిగా కొనసాగి వెళ్ళిపోతారు. అటువంటిలే దేశాన్ని నడిపించేవారు. అటువంటి కొంతమంది ద్వారానే మనమందరం బాగా బ్రతుకుతున్నాం అనుకోండి. ఈ మోడర్న్ వరల్డ్లో మనమందరం కూడా కంఫర్టబుల్గా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎవరు? కొంతమంది మనుషులే. కొంతమంది ఈ సైంటిస్టులు ముఖ్యంగా సైంటిస్టులే, వాళ్ళే కనిపెట్టేది అన్నీను. వాళ్ళు రెయ్యింబగులు రీసెర్చ్ చేసి కనిపెడుతూ ఉంటారు, కొత్త ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు. దాన్ని ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకంత జ్ఞానం రావాలంటే మంచి సైంటిస్టులు మన దేశంలో ఉండాలి, మంచి డాక్టర్లు, గొప్ప డాక్టర్లు ఉండాలి, గొప్ప ఇంజనీర్లు ఉండాలి, మంచి ఆర్కిటెక్ట్స్ ఉండాలి. బిల్డింగ్ చూడండి ఎంత ఎత్తున పోతుంటాయో, 100 అంతస్తులు 150 అంతస్తులు ఈ రకంగా పోతుంటాయి బిల్డింగ్. మరి ఆర్కిటెక్చర్ ఎలాగ ఉండాలి? కాబట్టి ఆ రకంగా మన దేశాన్ని బలపరచడానికి, ప్రపంచానికే సహాయపడడానికి బిడ్డలను చిన్నప్పటి నుంచే తయారు చేయాలి. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు మాత్రమే కాదు, జేజమ్మ జేజనాన్నలు కూడా చాలా సహాయపడాలి. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫైనల్ స్టేజ్, ఫినిషింగ్ స్టేజ్. కాబట్టి ఈ ఒక్క పాయింట్ వివరించడానికి నేను మళ్ళీ
బాల్యానికి వెళ్ళాను. బికాస్ ఫౌండేషన్ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. అప్పుడే ఆ బిడ్డలు ప్రయోజకులుగా పెరిగి పెద్దోళ్ళు అవుతారు. ఈ భూమికి భారంగా ఉండరు. ఈ భూమి మీద ఉండేటువంటి సర్వ మానవాళికి వాళ్ళు ఉపయోగకరంగా జీవిస్తారు. కాబట్టి ఆ రకంగా ఆ బిడ్డలను చిన్నప్పటి నుంచి మీరు పెంచండి అని బైబిల్ కూడా మనకు సెలవిస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఇది బైబిల్ చెప్పేది. ఈ విషయంలో ఎవరెవరి ఇంట్రెస్ట్ అక్కర తీసుకోవాలంటే, ఒకటి ముఖ్యంగా తల్లులు ఎక్కువ అక్కర తీసుకోవాలి. బిడ్డలు నడుచు త్రోవలను వానికి నేర్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా తల్లులది, తర్వాత తండ్రిది, ఆ తర్వాత జేజమ్మ జేజనాన్నలది. ఎందుకంటే జేజమ్మ జానలు వయసు అయిపోయి ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటారు ఇంట్లో. వాళ్ళ దగ్గర ఎంతో సమయం, ఫ్రీ టైం ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రీ టైంని వాళ్ళు వృధా చేయకుండా, వ్యర్థం చేయకుండా, తమ మనవరాళ్ళు జీవితంలో బాగుపడటం కోసం వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ బిడ్డలకు వాళ్ళు బోధించాలి. చదువు విషయంలోనూ వాళ్ళకి సహాయం చేయాలి. ఇతర జ్ఞాన విషయాలను కూడా వాళ్ళకు నేర్పించాలి. కాబట్టి ఇప్పుడు మనం వృద్ధాపానికి వచ్చున్నాం. ఎల్డర్స్, వయసైనోళ్ళు, వాళ్ళు ఏ రకంగా జీవించాలి. ఇప్పుడు వయసైనోళ్ళు కూడా కేర్లెస్గా జీవించారంటే తప్పకుండా ఆ కుటుంబంలో కష్టాలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. అది ఎలాగని నేను వివరిస్తాను మీకు. వయసైనోళ్ళు, ముసలివారు ఒకవేళ వాళ్ళ ఇష్టానుసారంగా దేవుడి మాటలు వినకుండా, దేవుడి మాటలు అంటే బైబిల్ స్టోరీలు కాదు, బుద్ధి జ్ఞానం. కాబట్టి బుద్ధి జ్ఞానం సంపాదించుకోమనే దేవుడు కూడా చెబుతూ ఉండేది. కాబట్టి దేవుడి మాటలు వాళ్ళు వినట్లేదంటే ముసలోళ్ళు అయిపోయినారు, ఇంకేమి దేవుడి మాటలు అనుకుంటారేమో ఎవరైనా. దేవుడు మాట అంటే బుద్ధి జ్ఞానం. ఐఎమ్ రిపీటెడ్లీ టెలింగ్ యూ. ముసలోళ్ళు కూడా కొంతమంది బుద్ధి జ్ఞానం లేకుండా జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు, ఇతర కుటుంబస్తుల్ని కష్టపెడుతూ ఉంటారు. నేను ఉదాహరణలు మీకు చెబుతాను. కాబట్టి ఇప్పుడు ముసలివారు ఏ రకంగా బుద్ధి జ్ఞానం కలిగి జీవించాలి, ఏ రకంగా కుటుంబానికి ప్రయోజనకరంగా వాళ్ళు జీవించాలి అనేటువంటి విషయాలను నేను చెబుతాను. జాగ్రత్తగా వినాలని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను. ముసలాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలి? ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్, మనవరాళ్లకు చదువు విషయంలో సహాయపడాలి, వాళ్ళకి నేర్పించాలి. చిన్న చిన్న పాఠాలే ఉంటాయి కదా పిల్లలు, కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇలా రాయాలి. బేసిక్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్లో బాగా సహాయం చేయొచ్చు, ఏం కష్టం కాదు. అది హయ్యర్ స్టడీస్లో చేయలేరు, ఎలిమెంటరీ లెవెల్లో చేయొచ్చు. ఇదే ఇంపార్టెంట్. ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ ఫర్ ఫర్దర్ టేక్ ఆఫ్ ఇన్ లైఫ్. కాబట్టి బిడ్డలను కూర్చోబెట్టుకొని, గ్రాండ్ చిల్డ్రన్ని కూర్చోబెట్టుకొని, మనవరాలను వాళ్ళకు బాగా పాఠాలు నేర్పించాలి. అది వాళ్ళ చాలా ప్రాముఖ్యమైనటువంటి పని అయి ఉంటుంది. ఈ పని ప్రతి ఒక్క జేజనాలను కూడా చెయ్యాలి. ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, జేజనాలు అసలు పట్టించుకోరు అనమాట. నాకెందుకులే అనుకుంటారు వాళ్ళు. అది మంచిది కాదు, అది ఏమాత్రం మంచిది కాదు. అప్పుడు అది తప్పే కదా. అప్పుడు జేజనాలలో మనవరాలకి అసలు ఏ పాఠాలు వారు నేర్పించలేదంటే, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానాన్ని ఆ బిడ్డలకు బోధించలేదంటే మరి తప్పే కదా అది. మరి వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. జేజనాలను కూడా తప్పులు చేస్తున్నారు. ఇది ఏమాత్రము మంచిది కాదు. అందుకే కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం లేకపోతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముసలాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. జేజనాలకు, ఇంట్లో పెద్దోళ్లకు, వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో నంబర్ 1 రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ సమయాన్ని ఊరికి వ్యర్థం చేసుకోకుండా మనవరాళ్లకు బుద్ధి జ్ఞానం నేర్పించడము, పాఠాలు నేర్పించడము, దేవుని గురించి వాళ్ళకు
చెప్పడము, దేవుడి మార్గంలో నడిస్తే ఎంత మంచిదవుతుంది అని వాళ్ళకు నేర్పించడం, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పని అయి ఉంటుంది వాళ్ళకు. తర్వాత ప్రేమటి దేవుని బిడ్డలారా, రెండవదిగా పెద్దలు, ముసలివారు ఏం చేయాలంటే వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళు కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని అయి ఉంటున్నది. వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోలేదనుకోండి, ఆ కుటుంబంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఆ కుటుంబానికి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. కాబట్టి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా, వయసు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వినాలని నేను క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. ఎంతోమంది వయసు అయిన వాళ్ళు, ముసలివారు అసలు వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళు కాపాడుకోవట్లేదు, కేర్లెస్గా ఉంటున్నారు. దాని మూలంగా కుటుంబానికి ఎన్నో శ్రమలు వస్తున్నాయి. నేను మీకు వివరిస్తాను ఒక్కొక్కటిగా ఏ రకంగా కుటుంబానికి శ్రమలు వస్తున్నాయని. కాబట్టి ముసలివారు, వయసు అయిన వారు వాళ్ళ ఆరోగ్యాలని వాళ్ళే కాపాడుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఇంగ్లీష్లో. రోగాలు తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చులు పెట్టి బాగు చేసుకోవడం కంటే రోగాలు రాకుండా చూసుకోవడం మంచిది. మరి రోగాలు రాకుండా చూసుకుంటే నీ కష్టము తగ్గిపోతుంది కదా, నీ బాధలు లేకుండా పోతాయి కదా, కుటుంబానికి డబ్బు మిచ్చమైపోతుంది కదా. కాబట్టి వయసు అయిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలని వాళ్ళు సరిగ్గా కాపాడుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్, ఫస్ట్ చిన్న బిడ్డలకు సహాయపడాలి. వాళ్ళు మనవరాలకి ఎడ్యుకేషన్ విషయంలో సహాయపడాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. చిన్న బిడ్డలకు ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే బేసిక్ లెవెల్, ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళు నాలెడ్జ్ బాగుండాలి. కాబట్టి రెండవది, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, రెండవదిగా ప్రతి ఒక్కరు కూడా వయసు అయిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యం. దాని గురించి కొన్ని టిప్స్ నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ భక్తితో వినాలని కోరుకుంటున్నాను. ముసలివారు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే, ఏ ఆహారం అయితే మీకు సూట్ అవుతుందో మీరు అదే తినాలి. మీ శరీరానికి సూట్ కానటువంటి ఆహారాన్ని మీరు తినకూడదు, అనారోగ్య సమస్య చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అసిడిటీ ప్రాబ్లం ఉంది అనుకోండి, పచ్చిమిరపకాయలు వేసింది ఏది కూడా మీరు తినకూడదు, గరం మసాలా మీరు తినకూడదు, ఎక్కువ ఆయిల్తో చేసినటువంటి ఆహారం ఏది మీరు తినకూడదు. ఈ బోండాలు, వడలు, ఫ్రైడ్ ఐటమ్స్ ఇటువంటి ఏమి మీరు తినకూడదు. తిన్నారంటే మీకు అసిడిటీ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది. అనవసరంగా ఒక ప్రాబ్లం నుంచి మరొక ప్రాబ్లం వచ్చేస్తుంది. మీరు కష్టపడతారు, కుటుంబస్తులు అంటే మీ కొడుకు, మీ కోడళ్ళు వాళ్ళు కష్టపడతారు మీకు డబ్బులు ఖర్చు పెట్టలేక. కాబట్టి మీ శరీరానికి సూట్ అయ్యేదే మీరు తినాలి. అదే రకంగా ఆస్తమా ప్రాబ్లం ఉంది అనుకోండి, సామాన్యంగా వయసు అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి, ఎక్కువ అవుతాయి కూడా. ఆస్తమా పేషెంట్స్ నెయ్యితో చేసినటువంటి ఏ పదార్థం కూడా తినాలి. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏమీ తినకూడదు. మిల్క్తో ఏమేం చేస్తారు, మొదట పెరుగు చేస్తారు. మీకు ఆస్తమా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు పెరుగు తినకూడదు. పెరుగు తర్వాత వెన్న తీస్తారు, వెన్న మీరు తినకూడదు. వెన్నతో నెయ్యి చేస్తారు, కాబట్టి నెయ్యి తినకూడదు. నెయ్యితో చేసినటువంటి ఏ స్వీట్స్, ఏ పదార్థాన్ని కూడా మీరు తినకూడదు. అలా తిన్నారంటే ఆస్తమా ఎక్కువైపోతుంది. తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా మీరు తినకూడదు. డాక్టర్ చెబుతూ ఉంటారు, ప్లాంటైన్ తినొద్దు, అరటిపండు తినొద్దండి, ద్రాక్షలు తినొద్దండి, ఆరెంజ్ తినొద్దండి అని చెబుతూ ఉంటారు కదా. ఆ రకంగా జాగ్రత్తగా ఉండాలి. అదే రకంగా కొన్ని వెజిటేబుల్స్ కూడా తినకూడదు.
చాలా కోల్డ్ అయ్యేటువంటి వెజిటేబుల్స్ కూడా తినకూడదు. ఆ రకంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు షుగర్ ఉందనుకోండి, అప్పుడు స్వీట్ ఐటమ్స్ ఏది తినకూడదు. మీరు ఆశపడి స్వీట్ తినేశారంటే ఇంకా మీకు షుగర్ ఎక్కువైందంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అప్పుడు ఒకటి ఫిజికల్ పెయిన్ మీరే అనుభవించాలి, నొప్పి మీరే అనుభవించాలి. తర్వాత డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అప్పుడు నీ కొడుకు నీ కోడళ్ళు వాళ్ళు కష్టపడతారు. నీ ద్వారా నీ కుటుంబానికి, నీ కొడుకు కుటుంబానికి మంచిది జరగాలే కానీ కీడు జరగకూడదు. అది మీ చేతులు కూడా ఉంది. ఎన్నో కుటుంబాలలో కొడుకులు, కుమారులు తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి ఆ తల్లిదండ్రులకు అనారోగ్యం వచ్చినప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. మరి ఆ డబ్బే ఉంటే కుటుంబానికి పనికి వస్తుంది కదా, పిల్లల చదువులకు పనికి వస్తుంది కదా, వాళ్ళ ఫ్యూచర్కి పనికి వస్తుంది కదా. అనవసరంగా మెడిసిన్కి డబ్బు ఖర్చు పెడితే, హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెడితే మరి నష్టమే కదా అది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే, ఆహారం విషయంలో మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉన్నట్లయితే మరి ఈ డబ్బులు నష్టం కాకుండా మిచ్చం చేసుకోవచ్చును. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఏ ఫుడ్ మీకు సూట్ అవుతుందో అది మాత్రమే తినండి. షుగర్ పేషెంట్స్ స్వీట్ ఐటమ్స్ ఏమి తినొద్దండి. అప్పుడు ఆ కుటుంబానికి మీరు మేలు చేసిన వారు అవుతారు. ఎంతమంది ముసలాళ్ళు ఆశపడి తినేస్తారు, తింటారు, ఇంకా రోగాలు వస్తాయి, హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షలు ఖర్చులు అయిపోతాయి. అందరికీ ఇబ్బందే, అందరికీ కష్టమే. ఆ ఇంటి కోడలు పిల్లల్ని చూసుకుంటుందా, కుటుంబాన్ని చూసుకుంటుందా, లేక మిమ్మల్ని హాస్పిటల్లో చూసుకునేకి అవుతుందా? కొడుకు ఉద్యోగం చేస్తాడా, లేక మీ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడా? అందరికీ కష్టమే, అందరికీ ఇబ్బందే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఆహారం కూడా వయసు అయిన తర్వాత లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తినకూడదు, లిమిటెడ్ క్వాంటిటీ తినాలి. ఎక్కువ సార్లు తినొచ్చు, ఒక రోజుకు 5 సార్లు తినొచ్చు, కొంచెం తినాలి. అంటే తమాషగా చెప్తారు కొంతమంది, కోడిలాగానే తినండి, పందిలాగానే తినొద్దు అని అంటారు. అంటే పందులు ఒకేసారి ఎక్కువ తినేస్తాయి, కానీ కోడులు అలా కాదు, కొంచెం తింటూనే ఉంటాయి. అవి తింటూనే ఉంటాయి, ఉదయం నుంచి సాయంకాలం వరకు తింటూనే ఉంటాయి. అవి అంటే కొంచెంగా తింటాయి అన్నమాట. ఆ రకంగా వయసు అయిన వారు కూడా, ముఖ్యంగా వయసు అయిన వారు కూడా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ, ఎక్కువ సార్లు తినండి. 5 సార్లు తినండి పర్వాలేదు, కానీ కొంచెం తినండి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత సమయానికి సరిగ్గా ఆహారం తీసుకోండి. అంటే ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉన్నాయి, కానీ ఎంతోమంది వయసు అయిన వాళ్ళు అనుకోవచ్చు, నువ్వేమో చెబుతూ ఉన్నావు కానీ నా కోడలు పెట్టాలి కదా అని ఎంతమంది అంటారు. నాకు యాసిడిటీ ఉన్నా కానీ నా కోడలు పచ్చిమిరపకాయలే నూరు పోస్తుంది, అడిగితే నాకు టేస్ట్గా ఉండాలి ఫుడ్ అంటుంది. నీ ఒక్కదాని కోసం మేము టేస్ట్ లేకుండా ఆహారం వండుకోలేమంటుంది. మరి ఇంక మేము ఏం చేసాము, ఏం పెడితే అదే తినాలి కదా, మా కష్టాలు మాకే తెలుసు అని అంటారు. పాపం అది నిజమే. కాబట్టి కోడళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. అత్త మామల్ని హింసించొద్దండి. ఆహారం విషయంలో వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అదే పెట్టండి. లేదు నాకు సపరేట్గా వండుకోవడం కూడా మంచిదే. ఇప్పుడు కుక్కర్లు ఉన్నాయి కదా, కంటైనర్లు ఉన్నాయి కదా, కుక్కర్లో కంటైనర్లు పెట్టి ఒక్కసారి ఉడకబెట్టండి వెజిటేబుల్స్ అన్నీ. ఉడికిన తర్వాత మసాలా వేసేటప్పుడు డివైడ్ చేయండి. కొద్దిగా సపరేట్ చేసి కొంచెం మసాలా, పచ్చిమిరపకాయలు లేకుండా, గరం మసాలా లేకుండా, ఎక్కువ ఆయిల్ లేకుండా లైట్గా తాలింపు పెట్టి వాళ్ళకి వయసైన వాళ్ళకి పెట్టండి. మిగిలిన దాంట్లో నీకు ఏం కావాలో, నువ్వు ఎన్ని మిరపకాయలు ఎన్ని వేసుకోమంటావు వేసుకో, నీకు ఎంత గరం మసాలా వేసుకో, ఎంత ఆయిల్ పోసుకుంటావు పోసుకో, నీకు ఎలా కావాలో చేసుకో.
కానీ ఉడకేసేటప్పుడు మాత్రము జస్ట్ ఉప్పు మాత్రం వేసి ఉడకబెట్టేయండి వెజిటేబుల్స్ని. ఉడికిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ సపరేట్ చేసి, అదే రకంగా పప్పు కూడా ఫస్ట్ ఉడకేయండి, తర్వాత కొంత సపరేట్గా ఉడికిన దాన్ని కొంత సపరేట్ చేసి దాన్ని లైట్గా తాలింపు పెట్టి వాళ్ళకి ముసలోళ్ళకి పెట్టండి. మిగిలిన దాన్ని నువ్వు ఎంత మసాలా వేసుకుంటావో, ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆ రకంగా సహాయం చేయండి ముసలి వారికి, అంతేగాని వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ టైం ఫుడ్, యూ షుడ్ టేక్ ఫుడ్ ఇన్ టైం. సమయానికి సరిగ్గా ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడంటే అప్పుడు కాదు, సమయానికి సరిగ్గా తినాలి. ఈ విషయంలో కూడా ముసలివారు ఒకవేళ రానొచ్చేమో, వయసు అయిన వాళ్ళు మాకు పెడితేనే కదా, నా కోడలు నాకు పెడితేనే కదా నేను తినేది ఇన్ టైము. టిఫిన్ 11 గంటలకు చేస్తుంది నా కోడలు, మధ్యాహ్నం ఆహారం 4 గంటలకు చేస్తుంది, రాత్రి భోజనం 11 గంటలకు చేస్తుంది. మరి ఇన్ టైం తినమంటున్నారే, మేము ఎలా తినాలి? ఈ సమస్యలు నిజంగానే ఉన్నాయి కుటుంబాలలో, ఎన్నో కుటుంబాలలో ఉన్నాయి. ఇది మంచిది కాదు, ఏ మాత్రం మంచిది కాదు. కాబట్టి సమయానికి సరిగ్గా ఆహారం చేసుకోవడం, అందరూ కూడా సమయానికి సరిగ్గా తినడము మంచిది. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, ఇక మిగిలిన విషయాలు నేను అలాగే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఫర్ ద టైం బీయింగ్ నేను బ్రేక్ చేస్తాను, అలాగా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అలాగనే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే టైము మీరిపోతూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కంటిన్యూ చేస్తాను. ప్రేమటి దేవుని బిడ్డలారా, వయసు అయిన వాళ్ళు, ఇంట్లో పెద్దోళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనం ఆహారం సమయానికి సరిగ్గా తీసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, మెడిసిన్ సమయానికి సరిగ్గా తీసుకోవాలి. ఒకవేళ మెడిసిన్ మీరు సమయానికి సరిగ్గా తీసుకోలేదనుకో, అప్పుడు మీకు అనేకమైన సమస్యలు వస్తాయి. మీకు బాడీలో ఉండే పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు కష్టపడతారు, ఫిజికల్గా మీరు కష్టపడతారు, ఫైనాన్షియల్గా మీ తల్లిదండ్రులు మీ బిడ్డలు కష్టపడతారు, మీ కోడలు కష్టపడతారు. కుటుంబాలలో ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కేర్లెస్గా ఉండకూడదు. మెడిసిన్ సమయానికి సరిగ్గా తీసుకోవాలి. అయినా వయసు అయిన వాళ్ళకి మెడిసిన్ అసలు తెలియదు ఎంతోమందికి. డాక్టర్లు చాలా మెడిసిన్ రాస్తారు, ఒక 10 ఐటమ్స్ రాస్తారు. ఇది ఆహారాన్ని ముందు తీసుకో, ఇది ఆహారం తిన్న తర్వాత తీసుకో, ఇది మధ్యాహ్నం తీసుకో, ఇది రాత్రి తీసుకో అని ఒకేసారి టకటకటకటకటే చెప్పేస్తారు వాళ్ళు. అసలు మనకే సరిగ్గా అర్థం కావు, జ్ఞాపకం ఉండదు. ఏది మొదట, ఏది తర్వాత, ఏది ఎప్పుడు, ఏది ఆహారం ముందు, ఏది ఆహారం తర్వాత మనకే జ్ఞాపకం ఉండవు. ఇంకా ముసలోళ్ళకి ఏమి జ్ఞాపకం ఉంటాయి? అసలు ముసలో చదువు, ఎంతోమందికి చదువు ఉండదు, వాళ్ళకేం తెలుసు ఏ మందు ఎప్పుడు ఎలా తీసుకోవాలని. అందుకు ఇంట్లో కోడలు సహాయపడము మంచిది. కనీసం మనవాళ్ళు మనవరాళ్ళైనా సహాయపడాలి, తప్పకుండా కంపల్సరీగా మనవాళ్ళు మనవరాళ్ళు సహాయపడాలి. ఒక 10 ఏండ్ల బిడ్డలు, 12 ఏండ్ల బిడ్డలు మీకు చదివేకొచ్చు. కాబట్టి మీరు ఒక్కసారి చూసారంటే మీకు గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది, మెమొరీ పవర్ బాగుంటుంది. కాబట్టి ఈ మందు మార్నింగ్ బిఫోర్ ఫుడ్, ఇది ఆఫ్టర్ ఫుడ్, ఇది మధ్యాహ్నం, ఇది నైట్ అని మీకు ఒకసారి చెప్పిస్తే మీరు ఆ రకంగా తప్పకుండా ఇవ్వగలరు. కాబట్టి చిన్న బిడ్డలే జేజమ్మ జేజనాలకు మందులు ఇచ్చే విషయంలో సహాయపడాలి. ఆ రకంగా కోడళ్ళు చిన్న బిడ్డలను ఎంకరేజ్ చేయాలి. తర్వాత పెద్దోళ్ళు అనవసరంగా తిరగకూడదు, అనవసరంగా తిరగనేకూడదు పెద్దోళ్ళు. ఏమవుతుందంటే మీరు అనవసరంగా ఇంట్లో కూర్చోకుండా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఎక్కడైనా పడిపోయారనుకోండి, చేతులు కాళ్ళు విరిగిపోయినాయి అనుకోండి, ఇంకా కుటుంబం నరకాన్ని అనుభవిస్తుంది. మిమ్మల్ని చూసుకోలేక మీరంటే నరకాన్ని అనుభవిస్తారు. కాళ్ళు చేతులు విరిగేది మీవే.
ఆ నరకం అనుభవించాలని నేను ఎంతోమందిని చూశాను కాబట్టి మీకు చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అనవసరంగా తిరిగేదొద్దు. ఫ్లాట్గా ఉండే స్థలాలలోనే తిరగండి. ఇంటి దగ్గరలోనే తిరగండి. అయినంత వరకు దూరం ఎక్కడ కూడా పోయేది వద్దు. అప్స్ అండ్ డౌన్స్లో అసలు పోవద్దండి. కాబట్టి అది ఒక చాలా ఇంపార్టెంట్ విషయము. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఊరికి పడిపోయి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఊరికి జస్ట్ స్లిప్ అయి పడిపోయి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చచ్చినారంటే పడిపోయినారు కాబట్టి కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి. కొన్ని కుటుంబాలలో అంతటితో వదిలిపెట్టేస్తారు. వాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళరు. నేను చూశాను కొన్ని కుటుంబాలలో జస్ట్ వాళ్ళని మూలపడేస్తారు. డైలీ చూస్తూ ఉంటారు ప్రాణం పోయిందా ఉందా పోయిందా అని. ఒక 4-5 రోజుల ప్రాణం పోగానే ఇంకాసేపు యాక్టింగ్లు, అరుపులు, కేకలు ఉంటాయి. తర్వాత తీసి పారేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీ చేతులతో మీ ప్రాణాలు తీసుకునేది వద్దు. హాని కలిగించుకునేది వద్దు. తర్వాత డిస్టెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేసేదే వద్దు. ఇప్పుడు చాలా దూరపు ప్రాంతంలో ఏదో ఒక వివాహం జరుగుతుంది, మీ కుటుంబస్తులది ఎవరిదో, ఏదో బర్త్డే ప్రోగ్రాం జరుగుతుంది, లేక ఎవరో మరణించారో, ఈ రకంగా ఏదో ఒక ఫంక్షన్ ఉందనుకోండి, మీరు పోకన్నా పర్వాలేదు. మీకు వయసు అయిపోయింది, మీరు అనవసరంగా ట్రావెల్ చేసి ఆ ట్రావెల్ ఏదైనా మీకు హెచ్చు తక్కువైందంటే అందరికీ సమస్యలు కుటుంబంలో. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అయినంత వరకు దూరపు ట్రావెల్ అవాయిడ్ చేయండి. అది మంచిది కాదు. ఏమంటే ముసలివారి ఎముకలు మునగ కొమ్మ ఉంటుందో అలాగా ఉంటుందంట. ఊరికి పట్టు మునగ కొమ్మ ఊరికి నిరిగిపోతుందిలా. ఊరికి పట్టు లాగితే పట్టు నిరిగిపోతుంది. మునగ చెట్టు మీదకి ఎవరు ఎక్కరు, ఎందుకది విరిగిపోతుంది. అది పడిపోతారు, కాలు చేతులు ఎంచుకుంటారు. అందుకే మునగ కొమ్మ లాంటివి మీ ఎముకలు కాబట్టి అనవసరంగా రిస్క్ తీసుకునేది వద్దు. హఠం చేయొద్దండి. నేను వస్తా అని అనొద్దండి. అనవసరంగా దూరపు ప్రాంతం వెళ్ళకండి. ఏదో దగ్గరలో ఏదైనా ఫంక్షన్లు ఉండే ఊర్లోనే ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. కానీ దూరపు ప్రాంతము వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత చర్చికి వెళ్ళడం మాత్రం మానుకోకండి. దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళండి. దూరపు ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు లేని స్థలమే లేదు. తర్వాత అందుకే మీ ఇంటికి దగ్గర ఏ చర్చ్ అయితే ఉందో అటువంటి చర్చికే మీరు వెళ్ళండి. మీ ఇతర కుటుంబ సభ్యులు అంటే నీ కొడుకు, మీ కోడలు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు ఒకవేళ దూరపు చర్చికి ఎక్కడన్నా పోతూ ఉన్నా కానీ మీరు మాత్రం దూరపు చర్చికి వెళ్ళేది వద్దు. మీ మనవన్నో మనవరాలనో ఎవరినో ఒకరిని పెట్టుకోండి మీ కొరకు. ఇంటి దగ్గర ఉండే చర్చికే మీరు వెళ్ళండి. మీరు చర్చికి వెళ్ళడం చాలా ముఖ్యం. మీరు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటారో మీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడే మిమ్మల్ని కాపాడగలడు. కాబట్టి మీరు చర్చికి రెగ్యులర్గా వెళ్ళండి. దేవుడికి బాగా ప్రార్థన చేసుకోండి. దేవుని ఆరాధించండి. దేవుడి మాటలు మీరు నేర్చుకొని ఆ మాటలను మీ మనవళ్ళు మనవరాళ్ళకి ఇంటికి వెళ్ళి నేర్పండి. మీ కోడలికి కూడా చెప్పండి. ఈరోజు చర్చిలో ఎవరో వచ్చారు, గెస్ట్ స్పీకర్, చాలా బాగా వాక్యం చెప్పారు అని మీరు నేర్చుకున్న దాన్ని మీ కొడుక్కి చెప్పొచ్చు, కోడలికి చెప్పొచ్చు, మనవరాళ్ళకి కూడా చెప్పొచ్చు. ఆ రకంగా చర్చికి రెగ్యులర్గా వెళ్ళండి. తర్వాత ఇంట్లో ఊరిక కూర్చోవాలని ఆశపడకండి. చిన్న చిన్న పనులు చేయడం మంచిది. ఇది చాలా ముఖ్యము. చిన్న చిన్న పనులు చేయడం చాలా ముఖ్యం. మీరు ఏ పని చేయకుండా అలాగే కూర్చున్నారంటే రోగాలు వచ్చేస్తాయి, కష్టపడతారు మీరు. తర్వాత ఐడల్గా మనిషి కూర్చోనే కూడదు. మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండి తీరాలి మనిషికి. కాబట్టి చిన్న చిన్న పనులు, బలమైన పనులు మీరు చేయలేరు. ఎవరు మీకు చేయమని చెప్పరు కూడా. ఎవరో కొంతమంది కోడళ్ళు ఉంటారులే, పనికి మాలిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా కష్టమైన పని ఇచ్చి చేయమని చెప్తారు. కానీ అనేక మంది కోడళ్ళు మంచోళ్ళుగానే ఉంటారు.
కాబట్టి ఒకవేళ మీ కోడలు చెప్పినా కానీ, అమ్మా మంచిగా మాట్లాడుకోండి, నేను చేయలేను తల్లి అని మంచిగా మాట్లాడుకోండి. అయినంతవరకు చిన్న చిన్న పనులు చేయండి. ఎలాంటి చిన్న చిన్న పనులవి? చర్చిలో కూడా, ఇంట్లోనూ చిన్న చిన్న పనులు చేయొచ్చు, చర్చిలో కూడా చిన్న చిన్న పనులు చేయొచ్చు. ఇంట్లో కూడా, ఇంట్లో అయినా చర్చిలో అయినా కానీ జస్ట్ ఊడవడం, చర్చ్ ప్రిమైసెస్ అంతా ఊడవడం అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. లాంగ్ పొరకలే తీసుకోండి, మీరు ఎక్కువ వంగలేరు కాబట్టి లాంగ్ పొరకలే తీసుకోండి. లాంగ్ పొరకలతో ఊడండి, బాగా ఊడవండి, శుభ్రపరచండి చర్చ్. డస్ట్ అంతా టేబుల్స్ మీద, చైర్స్ మీద, బెంచెస్ మీద డస్ట్ ఉంటే డస్ట్ తుడవండి. చర్చిలో గార్డెన్ ఉంటే ఆ గార్డెన్కి అంత ఇంత నీళ్ళు వేయండి. అక్కడెక్కడ చెత్త పడి ఉంటే చెత్త తీసి పక్కన పడేయండి. అప్పుడు మనుషులు మిమ్మల్ని మెచ్చుకుంటారు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది మీకు. కాబట్టి వయసు అయిన వాళ్ళు ఈ రకంగా చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొనడం మంచిది. అంటే మెయిన్లీ క్లీన్లీనెస్, క్లీనింగ్ పని. చిన్న చిన్న పనులు ఎన్నో ఉంటాయి చర్చిలలో కూడా. కాబట్టి ఆ రకంగా చర్చిలో చేయండి. అదే రకంగా తర్వాత ఇంట్లో కూడా, తర్వాత చర్చిలో ఇంకేమేమి చేయొచ్చు? స్వీపింగ్, క్లీనింగ్, గార్డెనింగ్, తర్వాత చిన్నపిల్లల్ని కంట్రోల్ చేసుకోవడం. చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని గద్దించి కంట్రోల్ చేయాలి వాళ్ళని. అటువంటి పనులన్నీ మీరు చేసుకోవచ్చు చర్చిలో పెద్దలుగా. ఆ రకంగా ఇళ్ళల్లో కూడా పనులు చేస్తూ ఉండాలి. అదే రకంగా ఇంట్లో కూడా ఇల్లు ఊడ్చుకోవచ్చు, వెట్ మాప్ చేసుకోవచ్చు. వంగి చేయడం కష్టం అన్నా కానీ ఆ లాంగ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో చేసుకోవచ్చు. లాంగ్ బ్రూమ్ స్టిక్స్ ఉంటాయి, వాటితో ఊడ్చుకోవచ్చు. అదేం పెద్ద కష్టమైన పని కాదే. మీ కోడలో ఎన్నో పనులు ఒకవేళ బిజీగా ఉందనుకోండి, మరి మీరు ఊరికనే ఉంటారు కదా ఇంట్లో, భార్య భర్తలు మీరు ఇద్దరు కూడా వయసు అయిన వాళ్ళు కలిసి చెయ్యొచ్చు. ముసలామె భార్య ఊడుస్తూ పోతే భర్త వెనక నుంచి వెట్ మాప్ చేస్తూ రావచ్చు. ఇద్దరు కలిసి ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు డస్ట్ కొట్టచ్చు. చిన్న చిన్న ప్లేట్లో కప్స్, సార్సెస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేసుకోవచ్చు, వాష్ చేయొచ్చు. తర్వాత వెజిటేబుల్స్ కట్ చేయడము, తరగడము, పీలింగ్, తొక్క తీయడము, ఇట్లాంటి పనులన్నీ చేసుకోవచ్చు. ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే కోడలు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎంతోమంది కోడళ్ళు నాతో చెప్తూ ఉండడం నేను విన్నాను. తలగొట్టుకొని ఊరుగానే కూర్చొని ఉంటుంది, ఒక చిన్న పని ఇట్టుండి పుల్లెతట్టు పెట్టదు అని అంటారు. ఆ రకంగా ద్వేషం పెరిగిందనుకోండి మీ పట్ల వాళ్ళకు, ఇక మిమ్మల్ని చూడరు వాళ్ళు. మీకు ఏదైనా ఒక అపాయం వచ్చిందనుకోండి, అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఇంక మిమ్మల్ని వదిలిపెట్టేస్తారు వాళ్ళు, వెళ్ళిపోని చచ్చిపోని అని. అదే మీరు మంచి పనులు కానీ చేస్తూ ఉన్నారంటే ఇంట్లో మిమ్మల్ని ఇష్టపడతారు. అమ్మో మా అత్త మా మామలు బ్రతికుండడం మంచిది, మాకు ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయపడుతున్నారు ఇంటి పనిలో అని మీరు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని వాళ్ళు ఆశిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ రకంగా ఉండండి, పనులు చేసుకోండి. చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏ తప్పు లేదు. మీ ఆరోగ్యం వేరే బాగుంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మనిషికి. కాబట్టి ఆ రకంగా ఇంట్లో పని పాటలన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇండ్లు క్లీన్ చేసుకోవచ్చు, చిన్న చిన్న వాషింగ్ పనులు చేసుకోవచ్చు, చిన్న చిన్న బట్టలు ఉతుక్కోవచ్చు, వెజిటేబుల్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, రైస్ క్లీన్ చేస్తారు, దాంట్లో ఏమైనా ఒడ్లు ఉంటాయా రాళ్ళు ఉంటాయని వేస్తారు కదా, ఆ రకంగా చేయొచ్చు. బ్యాడలు క్లీన్ చేసుకోవచ్చు, తోట ఆకులు తెస్తారు కదా వాటిని క్లీన్ చేసుకోవచ్చు, వేర్లు సపరేట్ చేసేది, దాంట్లో కుళ్ళిపోయిన ఆకులు ఏమంటే తీసివేయడము, ఈ రకంగా క్లీన్ చేసుకుంటారు కదా. ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఎర్రగడ్డ తొక్క ఒలవడం, ఉల్లిపాయలు తెల్లగడ్డలు తొక్క ఒలవడం, ఇట్లాంటి పనులన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ కష్టమైన పనులు ఏం కాదు. ఈ రకంగా మీరు చేశారంటే మీరు ఇతరుల మెప్పు పొందుకుంటారు. మీ కోడలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది, ఇష్టపడుతుంది, కొడుకు సంతోషపడతాడు, నా తల్లిదండ్రులు మంచోళ్ళు, చిన్న చిన్న పనులలో సహాయపడుతున్నారని. ఇరుగు పొరుగు వారు చూసేవాళ్ళు కూడా ఆ ముసలోళ్ళు చూడు ఎంత మంచోళ్ళు,
ఎంత బాగా కుటుంబానికి సహాయపడుతున్నారో అని వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఆ రకంగా మంచి పేరు మీరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ముసలి ప్రాయంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. చిన్నపిల్లలే కాదు, యంగ్స్టర్సే కాదు, ముసలోళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలంటే చిన్న చిన్న పనులు చేయండి, సహాయం చేయండి కుటుంబానికి. కుళ్ళొద్దు. కొంతమంది కుళ్ళుకునే ముసలోళ్ళు కూడా ఉంటారు. నా కోడలికి నేను సహాయం చేయాలని కష్టపడి దాన్ని అంటారు. అది మంచిది కాదు. అటువంటి కుళ్ళు ఉండకూడదు. తర్వాత కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కోడలతో. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే అత్త కోడలిది పాము ముంగిసలాగుంటుంది. అనేకమైన కుటుంబాలలో ఇదే సమస్య. క్రైస్తవుల కుటుంబాలలో కూడా ఇదే సమస్య. ఎందుకు ఉండకూడదు క్రైస్తవుల కుటుంబాలలో ఈ సమస్య అంటే, దేవుడు మనకు రకరకాలుగా బోధిస్తున్నాడు, రకరకాల కథల ద్వారా మనకు బోధిస్తున్నాడు బుద్ధి జ్ఞానాన్ని. రూతు నయోమి స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చును కదా. రూతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఏమని రాయబడి ఉందో. రిలేషన్షిప్ బాగుండాలి అని చెప్తున్నాను. 3:1 ఏమని రాయబడి ఉంది? ఆమె అత్తయ్య అయిన నయోమి, అంటే రూతు అత్తయ్య అయిన నయోమి, నా కుమారి ఏమని పిలుస్తుందంట కోడల్ని? ఒసే అని కాదు, ఒసే తస్సే అని నువ్వు పిలిచావంటే నువ్వు కొంచెం గట్టిగా ఉన్నంత వరకు తప్పించుకుంటావు, పడిపోయిన తర్వాత ఇంకా రివెంజ్ తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అందుకే దేవుడు మనకి ఈ రకంగా నేర్పిస్తుండేది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అత్త కోడల్ని ఏమని పిలుస్తుంది? కుమారి, అంటే నా బిడ్డ. అలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. పాము ముంగిసి లాంటి రిలేషన్షిప్ వద్దు. నా కుమారి నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు అంటే అత్తలో ఎప్పుడు కోడళ్ళకి మేలు చేస్తూ ఉండాలి, మేలు గురించే తలంచాలి వాళ్ళు. అప్పుడు కోడళ్ళు కూడా అత్తల్ని ప్రేమిస్తారు. ఎంతోమంది కోడళ్ళు చెప్తూ ఉంటారు అత్తల గురించి, మంచిది కాదు అంటారు. వాళ్ళు చేసేటువంటి పనికి వాళ్ళ పనులన్నీ చెబుతూ ఉంటారు. మరి వీటన్నిటిని నేను మీకు చెప్పితే కదా మీరైనా నేర్చుకునేక అయ్యేది, పెద్దోళ్ళు అత్తలు. అందుకే నేను చెబుతున్నాను. మీకు ఎవరు చెప్పకపోతే మీరు చేసే తప్పులు మీకు ఎలా తెలుస్తాయి? ఇంకా అనవసరంగా మీ తప్పులను కంటిన్యూ చేస్తూనే ఉంటారు, లేనిపోయిన చిక్కుల్లో పడుతూ ఉంటారు, నరకాన్ని అనుభవించి చనిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకటి, నా కుమారి, నా బిడ్డలాగా నీ కోడలను ట్రీట్ చేయి. నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విచారించవలసిన దానను కదా. నీకు కూడా రెస్ట్ ఇప్పించాలి కదా నేను అంటుంది. అంటే నువ్వు ఎంతో పని చేయి. కుటుంబాలలో కూడా ఏ రకంగా ముసలివారు ఆలోచించాలంటే, అరే నా కోడలు ఎంతో కష్టపడుతూ ఉంది కదా, ఆమెకు అంత ఇంత విశ్రాంతి కావాలి కదా. మరి ఆమెకు విశ్రాంతి కావాలంటే ఆ వదిలిపెట్టిన చిన్న చిన్న పనులు నేను చేస్తే అప్పుడు ఆమెకి విశ్రాంతి దొరుకుతుంది కదా అనేటువంటి తత్వం కలిగిన వారుగా ఉండాలి, మనసు కలిగిన వారిగా ఉండాలి. చూడండి బైబిల్లో ఎంత బాగా మనకు బుద్ధి జ్ఞానం నేర్పించేటువంటి విషయాలు ఉన్నాయో. మరి ఇవన్నీ ఉండి కూడా కంటికి కనిపించవా? ఎవరు చెప్పరా, వివరించరా? కాబట్టి నీ కోడలతో నువ్వు సంతోషంగా కలిసి జీవించాలంటే నువ్వేం చేయాలి? కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. కూతురులాగానే నీ కోడలు నువ్వు చూసుకోవాలి. నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విచారింపవలసిన దానను గదా అని అంటుంది. ఆ రకంగా నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేసావంటే కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తాయి? కాబట్టి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. తర్వాత కోడలతో ఎప్పుడు గొడవలు పెట్టుకోకండి, కొట్లాడబాకండి. నోటికి నోరు మాటికి మాట, నోటికి నోరు మాటికి మాట.
ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటే కార్డియల్ రిలేషన్షిప్ ఉంటుందా? కుటుంబంలో నెమ్మది ఉంటుందా? కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు ఎవరు కూడా చేయొద్దండి. బైబిల్ అలా మనకు నేర్పిస్తుంది, మంచిగా జీవించండి నేర్పిస్తుంది. జగడాలు వేయొద్దండి, ఫైట్ చేయొద్దండి, గొడవలు పెట్టుకోకండి. ఒక చిన్న మాట, ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది, దాన్ని పెద్దదిగా చేసుకుంటారు అనవసరంగా. అది మంచిది కాదు. తర్వాత కోడళ్ళ గురించి ఊరుగా నీ కొడుకు దగ్గర అబద్ధాలు చెప్పొద్దు. కొంతమందికి ఇటువంటి చెడు బుద్ధి ఉంటుంది. కొంతమంది అత్తలకు కొడుకు రాగానే ఇంట్లోకి వస్తాడో లేదో అప్పుడే కొడుకు చెప్తుంది, నానా నీ భార్య ఇలా చేసింది నాన్న, అలా చేసింది నాన్న అని వాడు తల చెడిపేస్తుంది. ఇది ఏం మంచిది కాదు, ఇది మంచిది కానే కాదు. కోడళ్ళ గురించి అనవసరంగా ఊరిక నీ కొడుకు దగ్గర అట్లాంటిది ఇట్లాంటిది అనడం కంటే, ఆ కోడళ్ళు ఒకవేళ చిన్న చిన్న తప్పుడు పనులు చేయొచ్చు, మంచి పనులు కూడా అనేకమైన పనులు చేస్తారు కదా. మరి మంచి పని చేసినప్పుడు అంతా అప్రిషియేట్ చేయొచ్చును కదా. అమ్మా చాలా మంచి పని చేసావు తల్లి నువ్వు అని అప్రిషియేట్ చేయొచ్చును కదా. ఆ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు నీ కోడల గురించి నువ్వు అప్రిషియేట్ చేసి చెప్పొచ్చును కదా, నా కోడలు చాలా మంచిది అని. ఏ మంచి పనులు చేస్తుందో బాగా హైలైట్ చేయొచ్చును కదా నువ్వు. అప్పుడు నీ కోడలికి నీ మీద మంచి అభిప్రాయం వస్తుంది, మరి నేను ఎక్కువగా బాగా ప్రేమిస్తుంది కదా. కాబట్టి ఆ రకంగా ఉండండి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. తర్వాత అప్పుడే చెప్పాను నేను, ముసలివారి ఎముకలు ఎలా ఉంటాయంటే మునకొమ్మలాగా ఉంటాయి, పట్టుని ఇరిగిపోతాయి. ఒక ముసలామె ఏం చేసింది, దేవుడి భక్తి ఉండాల్సిందే కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి. కొంతమందికి అదొక ఎచ్చులు అంటారే, ఎచ్చులు బడాయి అంటారే, అది కూడా ఉంటుంది కొంతమంది ముసలోళ్ళకి, అందరికి చూపించుకునేకి. నాకు చాలా భయము భక్తి ఉంది దేవుని పట్ల అన్నట్లుగా అందరూ చూపించుకోవడానికి. అట్లా ఒక ముసలామె రాత్రిపూట్ల ఎక్కడో ఒక స్థలంలో ప్రేయర్ మీటింగ్ ఉందంటే పోయింది. ఎక్కడో ఒక చిన్న గుంత చీకటి, తెలియక గుంతలో కాలు పెట్టి కాలు నడుము ఇరిగిపోయింది. ఆమె చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ బిడ్డలో ఏదో ప్రేమ ఉంది కాబట్టి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించారు. కానీ నరకం అనుభవించింది, కొన్ని నెలలు నరకం అనుభవించింది ఆమె. ఆ బిడ్డలు సరిగ్గా కోడలంటూ చూడలేదులే, కోడలు అసలు చూడలేదు, ఎప్పుడు చచ్చిపోతుందా అని కాసుకొని ఉన్నది. కానీ ఒక్క కొడుకు ముఖ్యంగా ప్రేమించాడు కాబట్టి ఆమెను బ్రతికించుకున్నాడు. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దండి. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ కుటుంబంలో, ఇది ఏమాత్రం మంచిది కాదు. అటువంటి తప్పుడు పనులు దయచేసి చేయొద్దండి. తర్వాత కోడలను చూసి కుళ్ళుకోవద్దండి. కొంతమందికి అత్తలకు ఇదొక సమస్య, ఇదొక రోగం. కోడలు నీట్గా డ్రెస్ చేసుకున్నది అనుకోండి, బాగా మేకప్ చేసుకున్నది అనుకోండి, బాగా హీరోయిన్ లాగా తయారైంది అనుకోండి, అవ్వనిలే నీకే కుళ్ళుకుంటూ ఉంటారు. లోపల మనసులోనే శపిస్తూ ఉంటారు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కుళ్ళుకోవడం ఏమాత్రం కూడా మంచిది కాదు. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఉంది, పక్షపాతం మంచిది కానే కాదు. ఒక కొడుకుని ఒకలాగున, మరొక కొడుకుని మరొకలాగున, ఒక కూతురుని ఒకలాగున, మరొక కూతురుని ఒకలాగున, ఒక కోడల్ని ఒకలాగున, మరి ఒక కోడల్ని మరి ఒకలాగున. ఇది ఏమాత్రం మంచిది కాదు. కొంతమంది మనవలను ఒకలాగున, మరి కొంతమంది మనవల్ని మరొకలాగున, ఒక కొడుకు బిడ్డను ఒకలాగున, మరి ఒక కొడుకు బిడ్డని మరి ఒకలాగున. అది ఏమాత్రం కాదు, అది ఏమాత్రమో మంచిది కాదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, పక్షపాతము చూపుట మంచిది కాదు అని రాయబడి ఉంది. పక్షపాతము చూపుట మంచిది కాదు. కాబట్టి పక్షపాతం చూపించొద్దండి. ఇదే మేజర్ ప్రాబ్లం. ఎన్నో కుటుంబాలలో మేజర్ ప్రాబ్లం ఇదే. ఎంతోమంది స్త్రీలు నాకు చెప్పారు,
మంచిది కాదు అంటారు. నేను కోడళ్ళకి చెప్తాను అనమాట, తెలిసిన వాళ్ళకి, అమ్మా అత్తను బాగా చూసుకోండి, రేపు నువ్వు కూడా అత్త అవుతావు, ఆ మాట జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఏం విత్తుతావో నువ్వు అదే కోస్తావు, కాబట్టి అత్తల్ని హింసించేదొద్దు, వాళ్ళని ప్రేమగా చూసుకో, తల్లిలాగున వాళ్ళని చూసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆమె సంగతి మీకు తెలియదన్నా అంటారు, ఆమె సంగతి మీకు తెలియదు, అసలు మంచిదే కాదామె అని ఇంకా స్టోరీలు స్టార్ట్ అవుతాయి. పెద్ద కొడుక్కి బాగా డబ్బు ఇస్తుంది, నేను చిన్న కొడుకు భార్యను కదా, మాకు ఇవ్వనే ఇవ్వదు. పెద్ద కొడుకు బిడ్డలను బాగా చూసుకుంటుంది, అసలు నా బిడ్డలను బాగా చూడదు. పెద్ద కోడల్ని బాగా చూసుకుంటుంది, నన్ను బాగా చూసుకోదు. ఆమె దగ్గర ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటే పెద్ద కోడలికి ఇస్తుంది, నాకు ఇచ్చేలేదు. లేక పెద్ద కోడలు ఏమంటుంది, అన్ని చిన్న కోడలకే ఇస్తుంది, నాకు ఇచ్చేలేదు. ఈ రకంగా పక్షపాతం, ఈ పక్షపాతాలు ఉన్నాయి కుటుంబాలలో, నిజంగానే పక్షపాతాలు ఉన్నాయి. దీని మూలంగానే అనేకమైన సమస్యలు కుటుంబాలలో వస్తూ ఉండేది. కాబట్టి పక్షపాతం ఏ మాత్రము కూడా మంచిది కాదు. కాబట్టి వయసైనోళ్ళారా, ముసలివారులారా, పెద్దవారులారా, జేజమ్మ జేజనాన్నలారా, అత్తమామలారా, వయసైనోళ్ళు జాగ్రత్తగా వినండి ఈ మాట. పక్షపాతం ఏ మాత్రం కూడా మంచిది కాదు. ఎన్నో కుటుంబాలలో ఇదే సమస్య అయి ఉంటున్నది. రివెంజ్ తీసుకుంటారు మీ కోడళ్ళు, తప్పకుండా రివెంజ్ తీసుకుంటారు. మీరు ఒక్కసారి పడకేసారంటే అయిపోయా మీ పని. నేను కుటుంబంలో చూశాను, ఒక ముసలామె ఎక్కడో పడిపోయి నడుము ప్రాబ్లం అయింది, నడుము ఆపరేషన్ అయింది. తర్వాత ఆమె సరిగ్గా నడవలేదు, కూర్చోలేదు, లేవలేదు. తర్వాత ఆమెకు కొంచెం దగ్గరగా నేను వెళ్ళాను, ప్రార్థన చేద్దామని దగ్గరగా వెళ్ళాను. స్మెల్ వస్తూ ఉన్నది ఆమెకి, అంటే మోషన్స్ ఆమె పాస్ చేసుకునేది క్లీన్ చేసుకోలేదు, ప్రాపర్గా క్లీన్ చేసుకోలేదు, స్మెల్ వస్తూ ఉన్నది ఆమె దగ్గర. మరి ఆ ఇంట్లో కోడలు ఉంది, మనవళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, కొడుకు కూడా ఉన్నాడు. మరి నాకు వచ్చిన స్మెల్ వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చును కదా. కొడుక్కి స్మెల్ రాలేదా, కోడలికి స్మెల్ రాలేదా, మనవాళ్ళకి స్మెల్ రాలేదా, మనవరాళ్ళకి స్మెల్ రాలేదా? అందరికి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. అందరూ వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఈ మీద స్మెల్ ఉంది, క్లీన్ కాలేదు సరిగ్గానే తెలుసు వాళ్ళకి. అయినా కానీ క్లీన్ చేయడానికి వాళ్ళకి మనసు రానే లేదు, క్లీన్ చేయడానికి వాళ్ళకి మనసు రానే లేదు. అందుకే వదిలిపెట్టేశారు, ఎలాగైనా చావు, ఉన్నంత వరకు కుక్కకు పెట్టినట్టు అంత పెడతాము నీకు, పెట్టకుంటే ఈ సమాజం ఊరుకోదు కదా. తర్వాత నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఈ కుటుంబంలో ఇతరులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మరి మాతో గొడవలు పడతారు, ఆమెను సరిగ్గా చూసుకోవట్లేదే అని. ఎందుకు ఈ తలకాయ నొప్పులు మాకు, ఉన్నంత వరకు నీకు అంత కుక్కకు పెట్టినట్టు పెడతాము, తిని పడుండు, నీ సావు నువ్వు చావు అని వదిలిపెట్టేస్తారు. ఎందుకు ఈ రకంగా జరుగుతున్నాయంటే పక్షపాతం, పక్షపాతం, పక్షపాతం. కాబట్టి బైబిల్ కూడా మనకు నేర్పిస్తుంది, పక్షపాతం అసలు అది మంచిది కానే కాదు. పక్షపాతము చూపుట మంచిది కాదు. కాబట్టి ఇదే జ్ఞానం, దీన్నే జ్ఞానము అనేది. బైబిల్లోని వాక్యాలతో మనం ఏం తెలుసుకోవాలంటే, మనం బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ బుద్ధి జ్ఞానముతో మనం జీవించినట్లయితే మన జీవితాలు బాగుంటాయి. అంతేగాని బుద్ధి జ్ఞానం సంపాదించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించామంటే మనకు అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ మీకు వివరిస్తాను. వయసు అయిన వాళ్ళు ఇంకా ఏమేం పనులు చేయొచ్చు అనేటువంటి విషయాలను కూడా నేను, ఇంకొన్ని అనేకమైన పనులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీకు నేర్పిస్తాను. ఫస్ట్ జస్ట్ వాళ్ళ హెల్త్ ఏ రకంగా వాళ్ళు కాపాడుకోవాలి. వయసు అయిన వాళ్ళు ముఖ్యంగా 3 పనులు చేయాలి అని చెప్పాను.
3 పనులు చేయాలి వాళ్ళు ముఖ్యంగా. నంబర్ 1 ఏం పని చేయాలంటే, ఇంట్లో మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారే, వాళ్ళ గురించి అక్కర తీసుకోండి. వాళ్ళకి మీరు చదువు విషయంలో సహాయపడండి. మీకు దేవుడిచ్చినటువంటి అమూల్యమైన జ్ఞానం, ఇంత వయసులో మీరు ఎంత జ్ఞానం సంపాదించుకున్నారో ఆ జ్ఞానాన్నంతా ఆ బిడ్డలకి మీరు బోధించండి. మీ తల్లో ఉండే జ్ఞానాన్ని ఆ బిడ్డల తల్లకి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. చెప్పండి, ఆ బిడ్డలకు బాగా చెప్పండి మీరు. అప్పుడు ఆ బిడ్డలు మంచి జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి ఇది మీరు చేయాల్సిన మొట్టమొదటి మంచి పని. బిడ్డలు, నీ మనవళ్ళు నీ మనవరాళ్లకు బుద్ధి జ్ఞానం నేర్పించు, చదువు విషయంలో సహాయం చేయి. ఇది నంబర్ 1 పని చేయాలి ప్రతి ఒక్క జేజమ్మ జేజనానులు కూడా, ఇంట్లో ఉండే పెద్దలు. రెండవది, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. మీరు కేర్లెస్గా మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకున్నారంటే కుటుంబంలో అనేకమైన శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మీరు తినకూడదు తిని రోగాలు తెచ్చుకున్నారంటే లక్షలు హాస్పిటల్కి పోయామంటే పిండుతున్నారు. ఇప్పుడు పిప్పి చేసేస్తున్నారు హాస్పిటల్లో. బయట నాటి వైద్యం ఈ లక్వా కొడుతుంది కదా, అటువంటి వాళ్ళకి ఈ నాటి వైద్యం చేస్తారు కదా, వాళ్ళు 500 రూపాయలతో బాగా చేస్తున్నారు. ఎంతోమందికి నోటి మాట పడిపోయి మళ్ళీ నోటి మాటలు వచ్చాయి, కాళ్ళు చేతులు పడిపోయి కాళ్ళు చేతులు వాపసు వచ్చాయి. 500 రూపాయలతో బాగా చేస్తున్నారు. అదే లక్వా కొట్టిన వాడిని, స్ట్రోక్ కొట్టిన వాళ్ళని ఇంగ్లీష్ ఇది రెగ్యులర్ హాస్పిటల్కి మీరు తీసుకెళ్ళండి ఇంగ్లీష్ మెడిసిన్ కొరకు, మిమ్మల్ని పిండి చేసి పారేస్తారు. 5 లక్షల రూపాయలు మీరు ఎత్తినేస్తారు వాళ్ళు. అటువంటి భయంకరమైన వ్యవస్థ ఉండేది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ మీ సమయాన్ని మంచిగా గడుపుతూ ఉండండి. కాబట్టి నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయి, ఇంకను కూడా మీరు ఏమేమి పనులు చేయాలని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలన్నింటి కూడా మీరు మీ మనసుల్లో పదిలపరచుకొని ఆ మాటల ప్రకారం మీరు జ్ఞానవంతులుగా జీవించినట్లయితే దేవునికి మహిమకరంగా మీరు మీ బిడ్డల కుటుంబాన్ని కట్టిన వారవుతారు. కాబట్టి కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన విషయాలు తెలియజేస్తాను. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మనిషి జీవితంలో 4 స్టేజెస్ ఉంటుంటున్నాయి తండ్రి. బాల్యము, యవ్వనము, దాంపత్య జీవితము, వృద్ధాపము అని. తండ్రి, ఈరోజు ఆఖరి స్టేజ్లో ముసలివారు ఏ రకంగా జీవించాలి అనేటువంటి అనేకమైన విషయాలు తెలుసుకున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఎంతోమంది ముసలివారుకు ఈ జ్ఞానం లేదు నాయన. ఈ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు కూడా ముసలి ప్రాయములో కూడా తప్పులు చేస్తున్నారు తండ్రి. దాని మూలంగా అనేకమైన కష్టాలను వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. ఈ భూమి మీదనే నరకాన్ని అనుభవించి మరీ చనిపోతూ ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారికి తండ్రి అనేకమైన విషయాలు తండ్రి నా ద్వారా మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి, ఈ వాక్యం విన్న తర్వాత అయినా ముసలివారు, పెద్దవారు వారి వారి మనస్తత్వాలను మార్చుకొని తండ్రి మీరు చెప్పిన రీతిగా జీవించడం ద్వారా వారు కూడా నెమ్మదిగా శాంతి సమాధానంతో సంతోషంగా జీవించడమే కాక కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించడానికి సహాయం చేయువారుగా ఉండాలని, ఉండుటకు ప్రయాసపడడానికి మీరు సహాయం చేయాలని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నత నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.